Hello guys, welcome to our channel Exam Thoughts. I am an OU student in the Department of Commerce. సో మీకు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ అడ్మిషన్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో నన్ను అడగొచ్చు. ఈరోజు అయితే మనం టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ 2020 అడ్మిషన్కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు. సో ఒకసారి ఇక్కడ చూద్దాము అసలు వెబ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా ఎలా ఉందో. ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుండే. అంటే మనం వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మన సర్టిఫికేట్స్ చూపించి వెరిఫై చేసుకుంటుండే. కానీ ఈ ఇయర్ ఎలా మారిపోయిందంటే మొత్తం ఆన్లైన్లో, అంటే మనం ఆన్లైన్లో మన సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. సో ఒక్కసారి ఇక్కడ బ్రీఫ్గా పక్కన స్టెప్స్ టు బి ఫాలోడ్ ఇచ్చారు. అవి చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అంటున్నారు. అంటే మనం ఫస్ట్ కొన్ని డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత క్రియేట్ లాగిన్, అంటే లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాతకి పే ప్రాసెసింగ్ ఫీ, అంటే రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి. ఆ ఫీ ఎంతో కూడా ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను. ఫీ కట్టిన తర్వాత మనం అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, మనకు అక్కడ కొన్ని సెట్ ఆఫ్ సర్టిఫికేట్స్ చెప్పారు. ఆ అన్ని సర్టిఫికేట్స్ని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి క్లియర్గా. తర్వాతకి ప్రిలిమినరీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నాకు ఈ కాలేజ్, ఏ కాలేజ్లో మీకు ఇంట్రెస్ట్ ఉందో లా చేయడానికి ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. తర్వాత మనకి సీట్ అలాట్ చేస్తారు. అంటే మనం పెట్టుకున్న ఆప్షన్స్లో నుంచి మన ర్యాంక్ని బట్టి సీట్ ఇస్తారు ఏదో ఒక కాలేజ్లో. సీట్ అలాట్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఎలా సీట్ అలాట్ అయింది. ఇలాంటి అప్డేట్స్ అన్నిటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ నేను టీఎస్ లాసెట్ గురించి ఎలాంటి వీడియోస్ చేసినా మీ వరకు త్వరగా వస్తాయి. అండ్ సీట్ అలాట్మెంట్ అయిపోతుంది కదా, సీట్ అలాట్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ ఫీ చలాన్, అంటే మనకు ఫీ చలాన్ సీట్ అలాట్ అయిన తర్వాత ఫీ కట్టి చలాన్ రూపంలో ఫీ కట్టి జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని, జాయినింగ్ రిపోర్ట్ ప్లస్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని ఇప్పుడు మాన్యువల్గా మనం ఏ కాలేజ్లో అయితే మనకి సీట్ అలాట్ అయ్యిందో ఆ కాలేజ్కి వెళ్ళాలన్నమాట. అంటే ఇప్పుడు అలాట్ అయిన కాలేజ్కి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాన్యువల్గా తీసుకొని వెళ్ళి చలాన్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ కూడా తీసుకొని వెళ్ళాలి. తర్వాత వాళ్ళు అక్కడ, అంటే ఇప్పుడు అలాట్ అయిన కాలేజ్లో వాళ్ళు మళ్ళీ మనకి సర్టిఫికేట్స్, మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత లాస్ట్కి అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. సో కాలేజ్లో జాయిన్ కావచ్చు. సో ఇది ఇప్పుడు మారిన ప్రాసెస్. ఈ ప్రాసెస్ని మనం డీటెయిల్గా పీడిఎఫ్లో చూద్దాం. సో మనం ఒకసారి ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే టీఎస్ లాసెట్ అండ్ టీఎస్ పీజీఎల్సెట్ 2020 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. మనకి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అయితే 11th డిసెంబర్ రోజు నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. కానీ అసలు ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది మాత్రం మనకి 14th నుంచి. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కానెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆన్లైన్లో అయ్యింది కాబట్టి 14th నుంచి 22nd లోపు, అంటే టైం ఫస్ట్ స్టెప్కి టైం వచ్చేసి 14th నుంచి 22nd డిసెంబర్ లోపు మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్ పేమెంట్ కట్టిన తర్వాత మన డాక్యుమెంట్స్ అన్నిటినీ, నెసెసరీ డాక్యుమెంట్స్ అన్నిటినీ మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా మనకి 14th డిసెంబర్ నుంచి 22nd డిసెంబర్ లోపు అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. అండ్ ఇంకా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, లైక్ ఎన్సీసీ వాళ్ళకి, సిఏపి, పిహెచ్ వాళ్ళకి, వీళ్ళకి మాత్రం సర్టిఫికేట్స్ ఆన్లైన్లో కాదు, వీళ్ళ సర్టిఫికేట్స్ని మాత్రం మాన్యువల్గా, అంటే వీళ్ళు ఈ కేటగిరీ వాళ్ళు, స్పెషల్ కేటగిరీ వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి. 19th డిసెంబర్ నుంచి 22nd డిసెంబర్ వరకు. వీళ్ళకి సంబంధించిన డేట్స్ కూడా కింద ఇచ్చారు. సో నెక్స్ట్ చెప్తాను నేను. దెన్ తర్వాతకి డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. సో 24th డిసెంబర్ రోజు మనకి ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ మొత్తం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ మనము రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఆన్లైన్ ఫీ కూడా కట్టేశాము అండ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ 26th and 27th డిసెంబర్ వరకు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు మన ర్యాంక్ని బట్టి, ర్యాంక్ అంటే మనకి
లా లా ఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్ఎం ఏ కాలేజ్లో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బట్టి మనం కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైం వచ్చేసి 26th December, 27th December అండ్ 28th December అప్ టు 5 PM వరకు, ఈవినింగ్ 5 PM వరకు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా 28th రోజు 5 PM తర్వాత మనం ఏ వెబ్ ఆప్షన్స్ చేసుకోవడానికి వీల్లేదు, సేవ్ చేసిన వెబ్ ఆప్షన్సే ఉండిపోతాయి 28th December 5 PM లోపు. దెన్ 29th రోజు ఎవరెవరికి ఏ కాలేజ్లో సీట్ అలాట్ చేస్తారో ఆ లిస్ట్ మొత్తం మనకి వెబ్సైట్లో పెడతారు. సో అప్పుడు మనం చూసుకోవచ్చు మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయింది అని. దెన్ 29th to 31st వరకు ఏం చేయాలంటే మనకి అలాట్ అయిన కాలేజ్కి మన ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికెట్స్ ప్లస్ సీట్ అలాట్ అయినప్పుడు ఫీ కట్టి సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో 29th, 30 and 31st ఈ 3 డేస్లో ఎప్పుడైనా మనకి అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళాలి. సో అక్కడికి ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ సెకండ్ ఫేజ్ గురించి అయితే ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, విల్ బీ అనౌన్స్డ్ లేటర్ అని చెప్పారు. సో ఇంకా మనం నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం, లైక్ ఫీ ఎంత అలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దిస్ నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాల్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్, నో సపరేట్ కాల్ లెటర్స్ ఆర్ సెండ్ టు ద ఇండివిజువల్ క్యాండిడేట్స్. అంటే ఈ వెబ్సైట్లో ఈ నోటిఫికేషనే మీకు ఇన్విటేషన్ లాగా, మీకు సపరేట్గా కాల్స్ ఏమీ ఉండవు వెబ్ కౌన్సిలింగ్కి. సో మీరు ఇక్కడ ఈ వెబ్సైట్లో ఉన్న డేట్స్ని బట్టే మీరు ప్రొసీడ్ అవ్వాలి, మీకు సపరేట్గా ఎవరు ఇన్వైట్ చేయరు అని చెప్తున్నారు. అండ్ ఇంకా ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు రిజిస్టర్ ఆన్లైన్. 14th December నుంచి 21st December లోపు మాత్రం మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకొని చెప్పినట్టు ప్రొసీడ్ అయిపోవాలి. లైక్ రిజిస్ట్రేషన్ చేసేసుకున్న తర్వాత ఆన్లైన్ ఫీ కట్టేసిన తర్వాత మన సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంది అంటే 800 రూపీస్. అండ్ నార్మల్గా జనరల్ కేటగిరీ వాళ్ళకి అండ్ ఓబీసీ వాళ్ళకి 800 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీ వచ్చేసి 500. మళ్ళీ చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి రిజిస్ట్రేషన్ ఫీ 500, మిగతా వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ ఫీ ఈజ్ 800. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు 3 year LLBకి అండ్ 5 year LLBకి. సో ఇక్కడ ఇంతకుముందు స్పెషల్ కేటగిరీ వాళ్ళ కోసం ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది, అంటే వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్స్ని వాళ్ళు మాన్యువల్గా తీసుకొని వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్స్లో వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఇది అందరికీ అవసరం ఉండదు, ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే, లైక్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ పిహెచ్డబ్ల్యూ వాళ్ళకి. సో వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు ఆ టైమింగ్స్లో మీ సర్టిఫికెట్స్ని తీసుకొని ఇక్కడ ఇచ్చిన హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ మనకి సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేయమన్నారు, కానీ ఏ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలో కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఎస్ఎస్సి మెమో, సెకండ్ ఇంటర్ మెమో, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే డిగ్రీ మెమో అంటే ఎల్ఎల్ఎం వాళ్ళకి ఎల్ఎల్బి మెమో. సో అలా మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీ కోర్స్ని బట్టి మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మెమో, తర్వాతకి డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్, దెన్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు ఇంటర్మీడియట్. అంటే ఎల్ఎల్బి 5 years వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, ఎల్ఎల్బి 3 years వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్, నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అవసరం. తర్వాత వచ్చేసి లేటెస్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్. దెన్ వచ్చేసి ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకి అప్లోడ్ ద టీసీ, ఎస్ఎస్సి టీసీ అప్లోడ్ చేయాలి. ఆ టీసీ పైన మీ మైనారిటీ స్టేటస్ మెన్షన్ చేసి ఉండాలి. సో ఎస్ఎస్సి టీసీ ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకి. తర్వాత ఇక్కడ లాస్ట్ సర్టిఫికేట్ వెరీ ఇంపార్టెంట్, రెడ్ కలర్లో ఇచ్చారు మనకి, ఇన్కమ్ సర్టిఫికేట్, పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అది పాత ఇన్కమ్ సర్టిఫికేట్ అయి ఉండొద్దు, ఈ ఇయర్ అంటే January 1st, 2020 తర్వాత తీసిన ఇన్కమ్ సర్టిఫికేటే ఇక్కడ అప్లికబుల్.
వేరే ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే అలో చేయరు వేరే ఇయర్వి. ఓన్లీ January 1, 2020 తర్వాత చేయించుకున్న ఇన్కమ్ సర్టిఫికేటే ఇక్కడ మనకి అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఎనీ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్నిచర్డ్ డిటెక్టెడ్ ఎట్ ఎనీ స్టేజ్ విల్ రెండర్ ద అడ్మిషన్ ఆఫ్ ద క్యాండిడేట్ నల్ అండ్ వాయిడ్. మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం మీ అడ్మిషన్ని క్యాన్సిల్ చేసే రైట్స్ ఈ టీఎస్ లాసెట్ కన్వీనర్కి ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి అయితే ఈ సర్టిఫికేట్స్, పిహెచ్ వాళ్ళకి, సిఏపి వాళ్ళకి, ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ వాళ్ళకి ఈ సర్టిఫికేట్స్. నేను మీకు వెబ్సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి ఇచ్చారంటే, ఇప్పుడు మాత్రం అన్నీ స్కాన్ చేసేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే స్కాన్ చేయాలి, జిరాక్సులు కాదు. ఓన్లీ ఒరిజినల్ సర్టిఫికేట్సే స్కాన్ చేయాలి. ఇంకా వాళ్ళు వెరిఫై చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఎంక్వైరీ కోసం మన రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తారు. సో భయం ఏం అవసరం లేదు. కానీ మనం అన్ని కరెక్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాతకి వెరిఫికేషన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో కూడా మనకి వెబ్సైట్లో ప్రాసెస్ ఇస్తారు డీటెయిల్గా. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరెవరికి ఎక్కడ సీట్ అలాట్ ఉంది వెబ్ లిస్ట్ కూడా ఇస్తారు. అండ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయింది అని. ఇంకా ఇలాంటి డీటెయిల్స్ కోసం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత సీట్ అలాట్మెంట్ ఎక్కడ వచ్చిందని ఎలా చూసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. దెన్ ట్యూషన్ ఫీజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యూషన్ ఫీ హ్యాస్ టు బి పేడ్ ఆన్లైన్. మనం సీట్ అలాట్ అయిన తర్వాత ట్యూషన్ ఫీ కట్టాలి. ట్యూషన్ ఫీ కొంచెం ఎక్కువ అమౌంట్లో ఉంటుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ సఫిషియెంట్గా ఉండేటట్టు చూసుకోండి అని అంటున్నారు. అండ్ ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫర్ అడ్మిషన్ సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ వెరిఫికేషన్. అంటే మనకు ఆల్రెడీ ఆన్లైన్లో సీట్ అలాట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని సీట్ అలాట్ అయిన కాలేజ్లో రిపోర్ట్ చేయాలి కదా. సో అక్కడ కూడా వాళ్ళు మన సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత సాటిస్ఫైడ్ అవుతేనే మనకి ఫైనల్గా ఆ కాలేజ్లో సీట్ అలాట్ చేస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. ఆల్ ఒరిజినల్ candidates have to report to the concerned college and produce all original certificates within the stipulated time. అంటే సీట్ అలాట్ అయిన తర్వాత మనకు టైం ఇచ్చారు కదా, లైక్ 29th to 31st లోపు అనుకుంటా. సో అప్పటిలోపు అలాట్ అయిన కాలేజ్లో మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని టైం లోపల వెళ్ళాలి అని ఇస్తున్నారు ఇక్కడ. అండ్ అలాట్మెంట్ ఆర్డర్ విల్ బి ప్రింటెడ్ ఎట్ ద కాలేజ్ యాజ్ ఆల్సో జాయినింగ్ రిపోర్ట్ విచ్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద కాలేజ్ అలాంగ్ విత్ ది ఒరిజినల్ టీసీ. అండ్ ఒరిజినల్ టీసీ కూడా మనం కాలేజ్లో సబ్మిట్ చేసేసేయాలి. And candidates have to submit 2 sets of attested copies of all certificates at their respective colleges. One set is meant for submission to the office of the convener. After final phase, TC has to be submitted at the payment of college fee. And ఇక్కడ 2 sets attested copies of all certificatesని మనం మనకు అలాట్ అయిన కాలేజ్లో సబ్మిట్ చేయాలి, టీసీ కూడా సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ ఇది ఈ టీఎస్ లాసెట్ గురించి డీటెయిల్ వీడియో. ఇంకా అప్డేట్స్ కోసం ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, సో దట్ నేను ట్రై చేస్తాను మీ డౌట్స్ని. నాకు ఓయూ లా కాలేజ్లో ఫ్యాకల్టీ తెలుసు, సో మీకు మీ డౌట్స్ని ఏమైనా నేను క్లారిఫై చేయడానికి కూడా ట్రై చేస్తాను వాళ్ళని కన్సల్ట్ అయ్యి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.